భార్యాభర్తలు గొడవపడి విడిపోతే ఆ ఆస్తికి సంబంధించినటువంటి అంశంలో 24 గంటల్లోగా భార్య వస్తువుల్ని అప్పగించాలి అంటూ భర్తకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినటువంటి అంశం. వేరుగా ఉంటున్న భార్యని ఆమె దుస్తులు ఇతర వస్తువులు కూడా తీసుకెళ్లకుండా అడ్డుకుంటున్న భర్త మీద సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది చాలా దారుణం అంది. అన్ని వస్తువులు 24 గంటలలోపు అప్పగించమని ఆదేశించింది. దీపావళి పండుగ జరుపుకునేందుకు తన కొడుకుని తనతో ఇంటికి పంపించేలా భార్యని ఆదేశించాలంటూ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ మీద శుక్రవారం జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే ఆమె కుమారుడిని భర్తతో పంపేందుకు నిరాకరించింది. 2022 నుంచి అత్తింట్లో ఉన్న తన వస్తువుని అతడు తీసుకెళ్లనివ్వడం లేదని ఆమె ఆరోపించింది. స్పందించిన ధర్మాసనం ఇది చాలా దారుణమని వ్యాఖ్యానించింది. వివాహాలు కొన్ని విఫలమవుతుంటే కానీ భార్య తన దుస్తులు తీసుకోవడానికి కూడా భర్త అనుమతించినంత స్థాయికి దిగజారకూడదు. కలిసి ఉండలేని పరిస్థితి వేరు. ఆ వస్తువులను 24 గంటలు తిరిగి అప్పగించాలని ఆదేశిస్తున్నామని ధర్మాసనం పేర్కొంది. అదేవిధంగా తల్లి తండ్రి కలిసి తమ కుమారుడిని దగ్గరలోని గుడికి తీసుకెళ్లి పూజ చేయించమని, కావాలనుకుంటే అమ్మమ్మ తాతయ్యలు కూడా వాళ్ళతో వెళ్ళవచ్చు అంటూ ధర్మాసనం చెప్పుకొచ్చింది.